వాక్యము అందిస్తారు. మా బ్రదర్ వచ్చి తన గురించి మనకి డైరెక్షన్ అందిస్తారు. రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా నన్ను ప్రేమించి ఇండియా నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన పరిశుద్ధమైన స్థలంలో నిలబడి ఆయన సాక్షిగా నేను ఉండడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవుడికి నేను వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక భాష గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశం కలిగించడానికి దోహదం చేసినటువంటి శ్రీమతి మోనిక గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా నన్ను గురించి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నా పేరు మార్టిన్ గారు. నేను టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 35 సంవత్సరాలు హై స్కూల్లో టీచర్గా అలాగే హెడ్ మాస్టర్ పనిచేశాను. 2005 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. అప్పటి నుండి తెనాలి పట్టణంలో ఒక బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ నేను ఉద్యోగం చేసే దగ్గర నుండి దేవుని యొక్క సేవ చేయడానికి నేను పూనుకొని దేవుని పిలుపు మేరకు ఆయన సేవలు కొనసాగుతున్నాను. 1975 సంవత్సరము ఏప్రిల్ మాసం 11వ తారీఖున నేను ప్రభువుని రక్షణ అంగీకరించి బాప్తిస్మం తీసుకుని అప్పటి నుంచి ఒక క్రమమైన జీవితంలో నేను జీవిస్తూ ఆ పరిసర ప్రాంతాల్లో 2 గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆ సంఘాన్ని నడిపిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మీ మధ్య నిలబడి దేవుడి వాక్యాన్ని పంచుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈ సమయంలో మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు. నా కుమారుడా, నీ హృదయమును నాకు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండని. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ఆకాశములకు భూమికి ప్రభు అయిన దేవా, మీ పరిశుద్ధ పాలనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశాశ్వతమైన ప్రేమలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కాపాడి నడిపించి సంరక్షించి సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఒక్క దినం మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప తప్ప మరొకటి కాదు. కృప ఈ పరిశుద్ధ రీతిగా ఆయన ఈ సాయంకాల సమయంలో మీ పాదశంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ఘనత కొరకు చెల్లిస్తున్నాం.
విశ్రాంతి దినము పరిశుద్ధము ఆచరించుటకు జ్ఞాపకం చేసుకున్నాను. విరిచిన ఆజ్ఞను సాధించు ప్రభా. ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ఆయన. ఆత్మీయంగా జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభా ఇంతవరకు మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యం చెప్పిన బిడ్డలను దీవించండి ప్రభా. ఆ సాక్ష్యంలో అనేకులకు మీరు కర్మలకు సహాయం చేయండి అయ్యా. ఎప్పుడు నన్ను మీరు గమనించి ప్రభా మీ పక్షంగా నిలబడి పిలిచిన కృపం పెట్టి వందనాలు. ఈ వాక్యం చదువుకుని నిలబడి ఉండేలా ప్రభా నా మాటలను మధురమైనటువంటి తేనె చిలుకలుగా మీరు మార్చి ప్రభా ప్రతి హృదయాన్ని సెలవించమని మనం చేసుకుంటున్నాం. యెషయా 50వ అధ్యాయంలో చదువుకున్నాం ఆయన. ఆకాశం నుండి వర్షముని హిమమును భూమి మీదకి వచ్చి మరలా వెనుకకు మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించవానికి ఆహారం ఎలాగ సమకూర్చుతున్నారు అలాగే ఆయన విత్తబడే మీ వాక్యము ప్రతి వారి హృదయంలో ఫలించుటకు ఫలించేందుకు సహాయం చేయండి. చదువున లేఖన భాగంలో దీవించండి. కొద్ది నిమిషాలు వాక్యం మాతో మాట్లాడి బలపరచు దీవించి మీరు మహిమ పొందుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సొలొమోను రాసినటువంటి ఈ సామెతలు ఒక్కొక్క సామెత ఒక ఆనందించబడి యేసయ్య పాదాల దగ్గర సంపాదించినటువంటి జ్ఞానం ఎంతో గొప్పదైనది. దేవుడు సొలొమోను ద్వారా చదువుకున్న వాక్యంలో ఒక అమూల్యమైన సత్యాన్ని నాకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా కుమారుడా నీ హృదయమును నాకు. దేవుడు మన దగ్గర నుంచి కోరేది మన హృదయం. మన శరీరంలో చాలా ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి, విలువైన భాగాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దీనిలో ఆంతర్యం ఏంటి? దురదృష్టవశాత్తు చాలామంది అన్నీ ఇస్తారు, కానీ దేవుడైన హృదయాన్ని మాత్రం ఇవ్వలేదు. కానుకలు ఇస్తాం, పలహారాలు ఇస్తాం, పరిచయం చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ హృదయాన్ని మాత్రం ఇవ్వలేదు. హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే అది మన శరీరాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రధానమైన అవయవం. శరీరంలో అది కేవలం 250 గ్రాములు మాత్రమే ఉంటుంది. పిడికి పరిమాణం కలిగిన సైన్స్ ప్రకారం ఆ చిన్న అవయవము మన దేహాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మన హృదయంలో మంచి పని చేయాలన్న హృదయంలో నుండి వస్తుంది, చెడ్డ పని చేయాలని అక్కడి నుంచే వస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి తలంపు కూడా హృదయం నుంచి వస్తుంది. కనుక హృదయం మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. హృదయం నిండిన దాన్ని బట్టి మనం ఊరు మాట్లాడని చెప్పి వాక్యం వస్తుంది. కనుక హృదయాన్ని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో, హృదయం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని కోరేటువంటి ప్రధానమైనటువంటి ఆ కుమారుడా ఈ హృదయమును మనకు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నోహ కాలంలో కూడా ప్రజల హృదయం చెడుకునేట్టుగా దేవుడు చూశారు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడింది. వారి ఆలోచనలు తలంపులు కేవలం చెడ్డవి, వారి హృదయం చెడిపోయింది అని దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు. చూసారు, పైకి బాగా ఉంటాం, దిగ్గిన బయటగా కనబడతాం, కానీ హృదయంలో తలంపులు మాత్రం ఎవరికి తెలియదు. కనుక హృదయము మోసకరమని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అలాగే ఇంకా కొంచెం లోతు వెళ్ళినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో
13 పాపములు ఆ హృదయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ లోపల నుంచి వెలుపలికి వచ్చి మనిషిని అపవిత్రపరుచుతున్నాడని రాయి. కాబట్టి వీళ్ళ హృదయాన్ని మనము మనంతటి శుద్ధి చేసుకోవాలి. అది శుద్ధి చేయబడాలంటే దేవునికి మనం సమర్పించుకోవాలి. మన జీవితము సమాధానంగా మంచిగా కొనసాగాలంటే అది మన చేతిలో లేదు. దేవుని సమర్పించుకున్నప్పుడు ఆయన దాన్ని మంచిగా తీర్చిదిద్దాడు. అందుకంటున్నాడు ఎస్కేలు 36 వచ్చిందో, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసం గుండెని మీకు ఇస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను, అందుకని నా కుమారుడా మీ హృదయంలో నాకు ఇమ్ము అని మాట్లాడుతున్నాను. కనుక మధ్యాహ్న కాలంలో దేవుని నమ్ముకున్న మనము, దేవుని కృపలో కొనసాగుతున్న మనం ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకున్నాం. నిజమన్నా నేను దేవునికి పరిచర్యలో దేవునికి ఎంతో పనిచేస్తున్నాను, అది చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నిజంగా దేవుని హృదయాన్ని సమర్పించి మన హృదయంలో దేవునికి అధికారం ఇచ్చామా? అలా ఇస్తే ఇంకా ఈ లోకంలో మనం దీవించబడతాం, ఇంకా దేవుని శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామని గమనించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. వారు హృదయాలు ఎలాంటివి, ఆ హృదయాలు దేవుని సమర్పించబడినప్పుడు ఎలా మారిపోయాయి అనేది కూడా మరి 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ఆ మాటల గురించి ఆశపడుతున్నాను. మీకు అందరూ తెలుసు, ఆది కాలంలో చెప్తున్నాను, ఆయన పేరు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం మనకు తెలిసింది. యాకోబు ఆయన మోసగాడు, డిసీవర్. అయినా ఇస్సాకు రెక్కాలకు పుట్టినటువంటి కుమారుడు ఏశావు యాకోబు. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. ఆ పేరులో ఉంది మోసగాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇస్సాకు ఏశావు అంటే ఇష్టం, రెబ్కాకు యాకోబు అంటే ఇష్టం. ఒక తల్లి గర్భంచి ఇద్దరు బిడ్డలను తండ్రి ఒకరిని తల్లి ఒకరిని ప్రేమించడం మనం నేర్చుకున్నాం. చాలామంది అలా ఉంటారు. తెనాలి పట్టణంలో ఇంటికి మేము దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ యజమానులు మాట్లాడుతున్నప్పుడు చిన్న కుమారుడు పెట్టుకుంటూ వచ్చారు. ఆ బాబు నా ఎత్తుకుని ముందు పెట్టుకుని ఉంటుంది, ఈ బాబు అంటే నాకు ఇష్టం ఉంది, ఎందుకంటే మాకులాగా ఉంటాడు, ఆమెలా ఉంటాడని నాకు ఇష్టం అండి, అందరూ ముందు పెద్ద బాబు ఉంటాడు ఇష్టపడు. అది సరైన విధానం కాదనుకుంటే బైబిల్ కూడా దాంట్లో ఏశావు నుంచి వేట మోసం తిని ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, రెబ్కా యాకోబును ప్రేమించను బైబిల్ అన్నమాట. సరే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది ఇస్సాకు. ఒక దినాన ఏశావును పిలిచి అంటున్నాను, నా కుమారుడు ఏశావు, నేను వృద్ధుడైపోతున్నాను, నా జన్మ ఎప్పుడు ముగిస్తే నాకు తెలియదు, కంటి చూపు తగ్గిపోయింది, కనుక నీవు వెళ్ళి మంచి మాంసాన్ని వేటను శుద్ధం చేసుకుని మాంసాన్ని తీసుకుని కూరవడం నాకు తీసుకొచ్చుకుంటాను, నేను దాన్ని రుచించిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను. ఈ మాట విన్నది వెంటనే యాకోబుని పిలిచింది. యాకోబుని ఇష్టం కదండి, అయ్యా యాకోబు ఇలా ఏంటన్నా, నాన్నగారు ఏమన్నా తెలుసా, ఏశావును దీవిస్తానన్నాడు, ఆయన దీవులన్నీ కూడా ఆయన మీద కోరుకున్నారు, నీకు శాపాలు అవుతాయి, నీవు దీవించబడాలి, ఏశావు కాదు. కాబట్టి నువ్వు ఏం చేస్తామండి, మన దొడ్లోకి వెళ్ళి శాస్త్రమైనటువంటి మరి ఒక నాటకం తీసుకురా, నేను సిద్ధం చేసి త్వరగా వండి నేను ముందు నీకు వచ్చి పంపిస్తాను, ఏశావు కంటే ముందు నువ్వు వెళ్ళి దీవులు తీసుకురా. అమ్మా యాకోబు ఒకటి అన్నాడు, అది మంచి పద్ధతి కాదు కదా, అనేకేమో ఇంట్లో ఉన్నాయి, శరీరం అంతా దేహం అంతా నాకు లేదు, గుర్తుపడతాడేమో అంటే అది నేను చూసుకుంటాను. సరే కుమారుని ప్రేమ ఎలా చూసుకుంటూ చూడండి. సరే చెప్పినట్టు ఆయన అందరూ వెళ్ళింది. ఆయన మేకను తీసుకొచ్చాడు, కోసాడు, మాంసం ఇచ్చాడు, సిద్ధపరిచాడు. చాలా తొందరగా ఏశావు రాకుండా ఎక్కువ సిద్ధం చేసి రేట్లు పెట్టి
తీసుకుని వెళ్ళి మన దేహం సంగతి చర్మాన్ని పెట్టింది, వెంట్రుకలు కనపడుతున్నాయి, చర్మం మీద ఉన్నాయి, వేసే వల్ల డ్రెస్ వేసి పంపించాను. లోపల అయిన తర్వాత నానా నేను వచ్చాను, ఎవరు నీవు? నీ కుమారుడైన యేసావు అన్నాడు. చూశారంటే అది తను 27వ అధ్యాయం 19 వచ్చిన నువ్వు ఎవరవయ్యా? యాకోబు అతను. నేను యాకోబు అనలేదు. ఏమన్నాడంటే నేను యేసావు. ఎంత మోసం చూడండి, ఎంత మోసం కన్నా మరి తండ్రిని కూడా మోసం చేస్తాను. యేసావు మరి స్వరం యాకోబులాగా ఇలా దగ్గర చూస్తాం. దగ్గర వచ్చిన తర్వాత దేహాన్ని చూసాను, ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు నిజమే యేసావు శరీరం, కానీ స్వరం యాకోబులాగా ఉంది. ఇంత త్వరగా తీసుకొచ్చావు ఆ వంటకాన్ని, దేవుడే నాకు సమకూర్చాడు అని అన్నప్పుడు సరే దీవించు ఆయన ఆహారం తీసుకుని యాకోబును దీవించాడు. యాకోబును దీవించాడు, సకల ఆశీర్వాదం వర్ధిల్లును ఆయన ఆశీర్వదించాడు. అటు యాకోబు వెళ్ళాడు, ఇటు యేసావు వచ్చాడు. అంతకుముందు అన్నం కూడా మోసం చేశాడు. చిక్కుడుకాయ వంట వండుతున్నప్పుడు యేసావు పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడు నాకు భోజనం పెట్టి ఆకలి అవుతుంది, అక్కడ కూడా మోసం చేశాను. భోజనం పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం హక్కును నాకు ఇవ్వు, నీ జ్యేష్ఠత్వం హక్కును నాకు ఇస్తే నీ భోజనం పెడతాను. సరే రేపు మాపో చావుపోయాడు నాకెందుకని చెప్పి ఆ జ్యేష్ఠత్వం హక్కుని యాకోబుకు ఇచ్చాడు. ఆహారం తీసుకుంది. ఈ విధంగా అన్నను తండ్రిని మోసం చేశాడు. మోసం అన్నాడు ఆయన ఉదయంలో మోసం అనేది కనబడతాడు. నువ్వు పిలిస్తే ఆహారం పెడతాను. నానా నేను యాకోబును కాదు యేసావును. ఎంత మోసం అవుతాడు. ఎప్పుడైతే యేసావు తర్వాత వచ్చి ఆశీర్వాదం కోరాడు, అయ్యా ఇప్పుడే కదా నేను వచ్చి వెళ్ళి, నేను ఎప్పుడు వచ్చినా ఎప్పుడే వస్తున్నాను, మరి ఇప్పుడు వరకు వచ్చిందావు మాట్లాడిందావు? యాకోబు అయిపోయినా అదే చర్మం మరి శరీరం నీకాటం వెంట్రుకలు ఉన్నాయి. అయితే మోసం చేశాను, ఒక్క ఆశీర్వాదం కూడా ఇవ్వను, కనీసం ఒక్కటి ఆయన ఒక్కటి కూడా లేదు, శాపాలు ఇచ్చాను. ఆ క్షణం నుంచి యేసావు యాకోబు మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఇది గమనించిన తల్లి ఏం చేసింది తెలుసా అండి? అయ్యా ఇక్కడ ఉండవద్దు అంటే మేము చంపేస్తాం. మీ మామగారి దగ్గర వెళ్ళాడు, లాభాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ముందు ఆయన అంటే వెళ్ళాడు. లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు, లేయా రాహేలు. రాహేలు భూసౌందర్యం, రాహేలు కోసం మరి 7 సంవత్సరాలు గుడిని చేశాడు, అక్కడ సేవ చేశాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత వివాహం చేయడానికి మరి చేయమంటే లేయాను పంపించాడు. ఇదేంటి మామగారు రాహేలుకి ఇష్టం కదా, ఆమె కోసం 7 సంవత్సరాలు చేశాడు. అయ్యా మా సాంప్రదాయ ప్రకారం పెద్దదానికి ఎప్పుడు వచ్చిన దాన్ని చేయడానికి వీలేదు, మరి ఇంకొక 7 సంవత్సరాలు ఏమో పడిస్తాను. అలా 14 సంవత్సరాలు లాభానిలో ఆయన విడుదల చేసి కొంతకాలం బిడ్డలని కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి రావడం ఆలోచన చేశాడు. మరి అన్న కోపం చలారిందో లేదో, మరి బిడ్డ చంపుతాడేమో భయంతోనే మరి భార్యలను బిడ్డలను తల్లివారు పశువులను తీసుకుని బయలుదేరండి. ప్రయాణం వస్తున్నాడు. ఒక చోట వచ్చేసరికి పొద్దు గుంగింది. మీరు బలంగా వస్తానన్నాడు. ఒక దేవాట వచ్చిందండి, దాని పేరు ఎబ్బోపురి. అక్కడ ఒంటరిగా ఉండి కూర్చుంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. ఒక వ్యక్తి వచ్చి యాకోబుతో పెరుగులాడినట్లే మనం చూస్తున్నాం. రాత్రి అంతా పెరుగులాడినట్లే మనం చూస్తున్నాం. ఈ రెసిలియంట్ యాకోబు అన్నాడు. మరి రాత్రంతా కూడా పెరుగులాడుతూ ఉన్నాడేమో. తెల్లవారుతుంది, నన్ను పోలేమన్నాడు వచ్చిన వ్యక్తి. అప్పుడు అర్థమైంది, ఈ రాత్రి నన్ను దర్శించిన వాడు మానవుడు కాదు, దేవుడే మానవుడు రూపంలో దర్శించాడు. ఆయన నన్ను దర్శించాడు, నాకు సహాయం చేయడానికి వచ్చాడు, నాకు దీవించడానికి వచ్చాడు చెప్పి యాకోబు మంచి మనసుతో అన్నాడు కదా, నీవు నన్ను దీవించితేనే నేను వదిలిపెట్టాను. ఇక్కడ అసలు ఆయన టర్నింగ్ పాయింట్ అన్నాడు. యాకోబు దేవుడిని వేడుకున్నాడండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను.
చూశారు. కాబట్టి యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడి దేవుని ఆశీర్వాదాలు కూడా పెనుగులాంటిది మనం చూస్తున్నాం. అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే మనం కూడా దేవుని సంతుడు యాకోబుని గోజాడాలి ప్రార్థించాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మగసిరి గలవాడే యాకోబు దేవునితో పోరాడని, నీవు నన్ను దీవించినాయి, దీవిస్తే వదిలిపెట్టము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక చక్కని పాట ఉంటుంది. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలమెల్ల, నిన్ను నమ్మిన వారలమెల్ల నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా. ఆ సందర్భంలో కనుక యాకోబు పట్టుదలతో ప్రార్థించినట్టుగా మనం గమనించాలి. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదంలో కొరకు ఆయన పట్టుబట్టినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన వెళుతూ అన్నాడు, నీ పేరేమిటి? నా పేరు యాకోబు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. పేరు మార్చేస్తాడు. పేరు మార్చడంలో ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చేసింది. యాకోబు మోసగాడని పేరు తీసివేసాడు. ఇక నువ్వు మోసగాడివి కాదు, దేవునితో పోరాడి గెలిచిన వాడు దేవుని బిడ్డవు, దేవుని ప్రజగా అని ఆశీర్వదించాడు. చూసారా, ఈ ఆశీర్వాదం ఎలా వచ్చిందని? మోసకరమైన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను. అయ్యా, నా మోసాన్ని తొలగించి నన్ను పవిత్రంగా చేయి, మంచివారిగా చేయి, నన్ను దీవించు ప్రభా. దేవుని ఆశీర్వాదం వారు కనిపెట్టుకున్నటువంటి వ్యక్తిగా యాకోబు కనుక నేడు యాకోబు సంతానమే ఇశ్రాయేలు దేశం. ఆయన సంతానాన్ని, యాకోబు సంతానం 2 గోత్రముల వారి ఇశ్రాయేలు మనం పిలుస్తున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం యాకోబు మీద ఇచ్చారు చూడండి. కారణం తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను. కాబట్టి పిల్లలు, దేవుని ఆశీర్వాదాల కొరకు మనము నిత్యము ప్రార్థన చేసుకోవాలి. దేవుని కృప కొరకు మనం ప్రార్థించుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాం. అందుకే అన్నాడు వాక్యంలో, నా కుమారుడా నీ హృదయము నాకి. యాకోబు తన హృదయాన్ని దేవునికి ఇచ్చి మరి మంచి వ్యక్తిగా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి. రెండవ వ్యక్తిని కూడా మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాం. ఆయన పేతురు. ఆయన హృదయము, ఆయన ఎవరు తెలిసింది? 12 మంది శిష్యులు ఒకరు. పేతురు ప్రత్యేకమైన స్థానం ఉంది. 3 ఉన్నారు 12 మందిలో. పేతురు, యోహాను, యాకోబు. These 3 disciples are called inner circle disciples. ఆంతరంగిక శిష్యులు. ప్రధానమైనటువంటి సమయాల్లో, స్థలాల్లోకి వీరి 3ని ప్రభువు అనేక సార్లు తీసుకున్నారు. అలాంటి ఆంతరంగిక శిష్యులు పేతురు. ఇతనికి ఒక పేరు ఏంటంటే దుడుకు పేతురు. తొందరపాటు మనిషి, తొందరపడి మాట్లాడుతూ తొందరపడి పని చేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33-35 వచనాలు ఎవరైనా ఉంటే ప్రభువు సరిపోతున్నాను, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం నీ విషయంలో అభ్యంతరపడను, నిన్ను ఎరుగునని చెప్పి నేను ఎప్పుడు కూడా భగవాను నీవు నన్ను ఎరుగవని 3 సార్లు అబద్ధం అంటావు. అప్పుడు కోడికి వస్తుంది కదా. అది జరగలేదు